యేసయ్య నామములో ఈ రాత్రి కాలమున మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రాత్రికాల ప్రార్థనకై మా ఆత్మీయ బిడ్డలకును నా తోటి సేవకులకును ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ రాత్రికాల ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. ప్రార్థన చేద్దాము. ఈరోజు నేను ప్రత్యేకంగా ఉద్యోగాలు చేస్తూ వేరే దేశాలలో ఉంటున్న ఆత్మీయుల కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తూ ఒకే చోట కాక వేరు చోటలో ఉన్నటువంటి భార్యాభర్తల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. తర్వాత కొన్ని విషయాల గురించి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపలకు ఆధారము ఆశ్రయమైన వాడ, సకల ఆశీర్వాదాలకు కారకుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమామయుడా, కృపామయుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము, పూజింపదగిన నామమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఎంతోమంది బిడ్డలు వారి కుటుంబానికి దూరంగా వారి జీవనాధారం కోసము విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభు, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. భార్య బిడ్డలకు దూరంగా భర్తకు బిడ్డలకు దూరంగా భార్య నిరంతరము కష్టపడుతూ ఎంతో వేదన పడుతూ ఉన్నారు. వారి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించమని కోరుతున్నాం. భార్యాభర్తలు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా సంతోషము సమాధానము లేక భార్యాభర్తల మధ్యలో ఇవి లేని కారణం చేత బాధపడుతూ ఉన్నారు. వారికి సమాధానమును అనుగ్రహించి సహాయము చేయమని కోరుకుంటూ ఉన్నాం. భార్యాభర్తలు ఒక్కచోటనే ఉండి ఉద్యోగాలు చేసుకునేలా ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం దొరికేలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అధికారుల మనసు అనుకూలపరిచి భార్యాభర్తలు ఇరువురికి ఒకే చోటనే లేదా ఒకే ప్రాంతంలో ఒకే పట్టణంలో ట్రాన్స్ఫర్ అయ్యేందుకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంపాదనలో పడి సంతానాన్ని అశ్రద్ధ చేయకుండా బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పే జ్ఞానమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి దీవించమని వేడుకుంటూ ఉన్నాము. మా పోషకుడును మా సంరక్షకుడును అయిన యేసయ్య నామమున మేము ప్రార్థన చేస్తున్నాము. దయగలిగిన దేవుడవు నాయనా, మీ కార్యములు గొప్పవి. ఎందుకంటే మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడవు కనుక కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా దేవా, మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మహోపకారివి, మా కాపరివి, మీకే స్తుతి స్తోత్రాలు. దేవా, ఎందరో వ్యక్తుల పోరాటాన్ని ఫలింపచేసి మా దేశానికి మీరు స్వాతంత్రాన్ని అందించారు. అందును బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. అయితే దేశ ప్రజలంతా కులమత వర్గ భేదాలు లేకుండా ఐక్యత కలిగి నివసించేలా మంచి హృదయము ప్రతి ఒక్కరూ కలిగి ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశముపై కాపుదల ఉంచి శత్రు దేశాల నుండి మా దేశమును నిరంతరము కాపాడుతురమ్మని కోరుతున్నాం. మీ ప్రేమ, సమాధానము, నెమ్మది మా దేశము పైన, దేశ ప్రజలపైన కుమ్మరించమని కోరుకుంటున్నాము తండ్రి. రాజ్యాంగము అమలులోకి వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తండ్రి, మతోన్మాదుల అజ్ఞానపు ఆగడాలను మీరు చూస్తూ ఉన్నారు. అరికట్టమని, మా దేశంలో సువార్త విస్తృతంగా ప్రకటించేలాగున అనుమతించమని కోరుకుంటున్నాను. దేశానికి స్వతంత్రం ఇచ్చిన దేవా, దేశ ప్రజలందరి ఆత్మలకు పాపము నుండి స్వతంత్రమును ఇచ్చి రక్షణ అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మీ ప్రేమ సువార్తను విస్తరింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాము నాయన. మా దేశమును నిత్యము కాచి కాపాడుతూ ఇంతవరకు భద్రపరచినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, అంత మాత్రమే కాకుండా దేవా, మేము ముఖ్యంగా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్నారి బిడ్డలు నైనా వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డలను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. వారు ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో వారికి తల్లిదండ్రులు
ఇతరులను నేర్పించే విధముగా అట్టి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన దేవుడవు చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని మీరు సెలవిచ్చారు కనుక చిన్న బిడ్డలు మనుషుల దయయందును మీ దయయందును వారు వర్ధిల్లుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడైన దేవుడవునైనా మీకే వందనాలు స్తోత్రాలు. చిన్న బిడ్డలు పెరిగి పెద్దవారై యవ్వన వయసుకు వచ్చిన తర్వాత యవ్వన వయసులో దేవా దారి తప్పి తిరగకుండా తండ్రి యవ్వనస్తులను దారి తప్పి తమ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ పాపములో బ్రతుకుతూ ఉంటున్న వారిని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ లోకము నుండి వేరు చేసి మీ సన్మార్గములో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ యవన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోకంలో ఆకర్షించే ఎన్నో పాపాలు వలవేసి లాగుతూ ఉండగా యవనస్తులు పడిపోతున్నారు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు. తండ్రి వారిని పట్టుకొనమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆకర్షణ వలయములో పడకుండా వాక్యాన్ని చదివేలా ప్రార్థన చేసేలా వారిని ప్రేరేపించమని కోరుతున్నాము. వారు కూడా తమ తల్లిని తండ్రిని గౌరవించి అక్కను చెల్లిని తమ్ముడిని అన్నని ప్రేమించేటటువంటి ఆ విధానములోకి తీసుకొని రమ్మని మేము ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. మీకే వందనాలు. సేవకులను గౌరవిస్తూ మీ వాక్యమునకు మీకు లోబడుతూ జీవించే బుద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. దయగలిగిన దేవుడవనైనా మీ దయందును వర్ధిల్లే ధన్యత ప్రతి యవనస్తురాలకు అనుగ్రహించండి. ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి బిడ్డలు చక్కగా చదువుకునేలా మీ కృప చూపించమని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎన్నో సమస్యలు నాయన ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉన్నాయి. దేవా ఈ రోజంతా మీరు మాకు తోడుగా ఉన్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉన్నా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా మాకు మీ వాక్యమే ధైర్యము. ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి మీరు సహాయము చేయుదురుగాక. సమాధానము లేని వారికి, నెమ్మది లేని వారికి ప్రశాంతత హృదయమును అనుగ్రహించమని కోరుకుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. జ్వరము, తలపోటు, వాంతులు, నాయన మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, డెంగ్యూ, రకరకాల బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరులను దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. మీకే వందనాలు తండ్రి. మంచి నిద్రను ప్రసాదించండి. ఎందుకంటే నిద్ర పట్టక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు నాయన. నిద్ర రాక బాధపడుతూ ఉండడం కూడా ఒక జబ్బు కనుక మంచి నిద్రను మీరు ప్రసాదించమని, ప్రతి విధమైనటువంటి దయ్యపు కలలు, పీడ కలలు రాకుండా కాపాడమని, మీ దర్శనములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి విదేశాలకును ఇతర దేశాలకును ఇతర ప్రాంతాలకును ప్రయాణము చేస్తున్న వారికి ప్రమాదములను తప్పించి క్షేమమును దయచేయమని, ఈ రాత్రి కాలమున అపవాది క్రియలు యేసు నామమున బంధించబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించి మీ కార్యములు జరిగించి మహిమను పొందకనండి. దొంగల బారిన పడకుండా ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడమని కోరుకుంటూ, విషపురుగుల ద్వారా కానీ దేవా కీటకముల ద్వారా కానీ ఎలాంటి హాని పల్లెలో ఉన్నవారికి, పొలములో ఉన్నవారికి, పట్టణాలలో ఉన్నవారికి సైతము మీ భద్రత దయచేయమని నా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మూయబడిన గర్భములు తెరవబడి సంతానాభివృద్ధి పొందుదురుగాక. ఈ రాత్రి అట్టి కార్యములు జరిగించి మీరు మహిమను పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ విదేశాలలో ఉన్నవారికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము దేవునికి ఎప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. దేనికి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే, 1 నీవు రక్షింపబడినందుకు, 2 నిన్ను పాపపు ఊబిలో నుండి పైకి తీసినందుకు, 3 నిన్ను సజీవునిగా కాపాడుతున్నందుకు, 4 శ్రమ ఆపద నుండి కాపాడుతున్నందుకు, 5 ఆకలి దప్పులతో ఉన్నప్పుడు నిన్ను చేరదీసి ఆదుకొని కాపాడుతున్నందుకు, ఇక 6 ఆయన నీ పాపపు కట్లను, సమస్యలు అనే కట్లను తెంపుతున్నందుకు నీవు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. దావీదు గారు అంటారు, అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును అంటాడు.
కనుక నీవు ప్రతి రాత్రి ప్రతి ఉదయమున ప్రతి సమయములో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ జీవించుదువుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.